వెల్కమ్ బ్యాక్. నర్సరావుపేట పార్లమెంట్ పరిశీలకులు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నేతల నుండి అర్జీల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు ఈ కమిటీల ద్వారా సరైన గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా జనసేనను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. మరోవైపు వైఎస్ జగన్ మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి అమరావతి అభివృద్ధిని పక్కదారి పట్టించేందుకు ఇదొక గేమ్ అని అంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డితో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జనసేన బలోపేతమే లక్ష్యంగా కూడా జనసేన ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు పల్నాడు పార్లమెంటుకు పరిశీలకుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత 5 రోజుల నుంచి కూడా అటు కమిటీ యొక్క అంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆశాహులకు సంబంధించినటువంటి లిస్టు తయారు చేస్తూ గతంలో పార్టీ ఎలా ఉందనే అంశాలపైన కూడా క్యాడర్తో ఒక దిశానిర్దేశాన్ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు బాలినేని గారు మనతో పాటు సార్ చెప్పండి, 5 రోజులుగా కూడా కమిటీ ఎవరైతే ఆశాహులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఎంత మేరకు ఆశాహులు మీ దృష్టికి వచ్చాయి? గత 5 రోజుల నుంచి కూడా సేకరణ నాతో పాటు ఉన్నటువంటి 27 మంది కమిటీ సభ్యులు వాళ్ళు అందరూ కూడా ఎవరైతే అప్లికేషన్ వచ్చి ఫిల్ చేసి అంతా కష్టపడ్డారు. 5 రోజులు దాదాపు 1200 మంది అప్లై చేసినారు పదవుల కోసం. దాంట్లో అందరూ కూడా చాలా ఇచ్చిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో పార్టీ పదవులు చేయాలని కష్టపడి పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. దానికి సంబంధించి అన్నీ కూడా పారదర్శకంగా క్లియర్గా మళ్ళీ వెరిఫై చేసుకొని ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి పదవులు ఇచ్చేదానికి సిద్ధం చేయడం జరుగుతుంది. సార్ మీరు ఒక సత్తెనపల్లిలో ఒక వ్యాఖ్య అన్నారు, డబ్బులు ఇస్తానని పదవులు ముందుకొస్తే మాత్రం అలాంటి సహించేది లేదు, అలాంటి వాటి మీద డేగకన్ను వేస్తామని మీరు బహిరంగంగా చెప్పారు. సో అలాంటి వాతావరణం ఏమైనా మీకు కనిపించిందా ఈ ఏరియాలో? అట్లాంటిది ఏం లేదు. అంటే కొంతమంది ఊరికి అట్లా పదవులు రాని వాళ్ళు అట్లా మాట్లాడే పరిస్థితి ఉంది. అది వాళ్ళకి క్లియర్గా చెప్పాము, డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేస్తాం అట్లా చేసేప్పుడైతే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పారదర్శకం చేయాలి. జనసేన పార్టీ అంటే అవినీతి లేని పార్టీ. మరి ఆ పార్టీకి సంబంధించిన విషయంలో అందరం కూడా పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. సార్ 2 సంవత్సరాల కాలం పూర్తయింది ప్రభుత్వం ఏర్పడి. సార్ కూటమి ప్రభుత్వంలో జనసేనకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కానీ నాయకులు కానీ కూటమి నుంచి ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి నేతల దగ్గర నుంచి సరైన సహకారం లేదు, కార్యకర్తలను ఆదుకోవట్లేదు అనేది కూడా బలంగా వినిపిస్తుంది. అలాంటిది మీ దృష్టికి వచ్చిందా? కొన్ని నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి ఉంది, కొన్ని నియోజకవర్గాల్లో బాగానే ఉంది అని చెప్పే పరిస్థితి ఉంది. ఎక్కడైతే లేదో అక్కడ దాన్ని సరిచేసేదానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. కళ్యాణ్ గారికి అంటే టోటల్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద పెద్దలు మాట్లాడుకొని చేస్తారు. సార్ రాష్ట్రంలో వైసీపీ జనసేన టార్గెట్, కాపులే టార్గెట్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే ఏ కాంట్రవర్సీ వచ్చినా పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారు. వైసీపీకి ప్రధానంగా పవన్ కళ్యాణ్ జనసేన టార్గెట్గా ఉంది, దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? క్లియర్, అది గత 3 నెలల నుంచి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేశారనేది ఓపెన్ సీక్రెట్. అది దానికి సంబంధించిన కూడా అందరం కూడా స్పందించాలి అని చెప్పి మేము ప్రతి మీటింగ్లో కూడా చెప్తా ఉన్నాను. అంటే కాపులను టార్గెట్ చేశారు, కాపులు కనుక డివైడ్ అయితే అంటే మొన్న సాయికృష్ణ వ్యవహారం కూడా అది రాజకీయం చేస్తూ ఉన్నారు. అది కాపులు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. సో ఎన్ని చేసుకున్నా కూడా కాపులు అనే వాళ్ళు అందరూ కూడా జనసేన పార్టీ ఉంటారు. అట్లా అని చెప్పి కళ్యాణ్ గారు మా కాపులు అని చెప్పి అసలు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పి, ఒక పార్టీ పెట్టిన తర్వాత నేషనల్ లెవెల్లో పార్టీ పెట్టిన తర్వాత కులం ఎందుకు తీసుకుని వస్తున్నారు కళ్యాణ్ గారి మీద? అన్ని పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళ మీద ఎందుకు కులం తీసుకురావట్లేదు? ఇది కావాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు. లోతుగా విచారించి పార్టీ కమిటీ రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. రానున్నటువంటి రోజుల్లో వైసీపీ ఆడుతున్నటువంటి గేమ్ జన సైనికుల ద్వారా తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మావిగన్ అనేటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏ ఒక్కటి కూడా ప్రజలకి ఉపయోగపడేటువంటి పనే కూటమి ప్రభుత్వం చేస్తుందని కూడా అటు బాలినేని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. పల్నాడు నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.